లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? ఈ రోజు మక్కై మూంగఫల్లికి హల్వా. ఓకే, ఇంకో డిష్ న్యూ పొటాటో డిష్. ఓకే, ఈ రోజు విజయారావు గారు 2 స్పెషల్ డిషెస్ మనకు నేర్పుతున్నారండి. మకై మూంగఫలీకి హల్వా, న్యూ పొటాటో డిష్. ఈ 2 డిష్లు మనం నేర్చుకుంటామండి. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? ముందు మక్కై మూంగఫల్లికి హల్వా. ఈ మకై మూంగఫలీకి హల్వా అంటే ఇది స్వీట్ డిష్ అండి. ఈ స్వీట్ డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. మక్కై మూంగఫల్లికి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, పంచదార, పాలు, ఇలాచీ పొడి, పాల పొడి, కిస్మిస్, కొబ్బరి పొడి, నెయ్యి, మూంగఫల్లి అంటే పల్లి కొద్దిగా లైట్గా వేపించి పౌడర్ చేయాలి. కాజు కూడా దానిలో వేసి పౌడర్ చేసింది. మేజీ అంటే మొక్కజొన్న పిండి అనమాట, అది తగినంత. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. తయారు చేద్దామండి. మరి స్టవ్ వెలిగించమంటారా? వెలిగించేస్తే కడాయి పెట్టమంటారా? ఇప్పుడు దీనిలో నెయ్యి కూడా కంపల్సరీ లేదు. అవునా? అంటే స్వీట్ డిష్ కంపల్సరీ నెయ్యి వాడతారు. వితౌట్ నెయ్యి కూడా మీరు ఈ ఐటమ్ తయారు చేసుకోవచ్చు. కానీ మనం వేసేస్తున్నాం టేస్ట్ తప్పకుండా. అందుకని వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యితో చేసినప్పుడు మంచి సువాసన కూడా, ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. దీనిలో సేమియా కొద్దిగా వేయించాలా? మీరు అన్ని కూడా మీ ఓన్ ప్రిపరేషన్ తో చేస్తారు కదండి. చాలా మంచి మంచి డిషెస్ మా వ్యూయర్స్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ దో ఐ హావ్ రిసీవ్డ్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ వ్యూయర్స్. ఓకే, థ్యాంక్ యూ. వ్యూయర్స్ కోఆపరేషన్, మీడియా వాళ్ళు అవకాశం ఇవ్వడం, దానివల్ల నేను చేయగలుగుతున్నాను. థ్యాంక్స్ అన్నమాట. అందరికీ కూడా క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ, మన టీమ్కి అందరికీ కూడా. మీరు ఇప్పటిదాకా ఎన్ని ఎపిసోడ్స్ చేశారు విజయరావు గారు? నేను 1800 ఎపిసోడ్స్ అమ్మా. 2800 ఐటమ్స్ చేసి చూపించాను. 2800. మరి మీరు గిన్నిస్ బుక్ కి వాటికి అప్లై చేయొచ్చు కదా, గిన్నిస్ బుక్ రికార్డ్ కి. అదే ఇప్పుడు అందరు అడుగుతున్నారని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. బై అందరి బ్లెస్సింగ్స్, అందరి విషెస్, అందరూ ఇది ఉంటే మరి చూద్దాం. చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతవరకు అనుకోలేదు కానీ ఇప్పుడు చేయాలి. సేమియా అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ అయిపోయింది, చాలు. ఇప్పుడు మొక్కజొన్న పిండి. ఈ మొక్కజొన్న పిండి అంటే బయట రెడీమేడ్ దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఓకే, మరీ ఎక్కువ కాకుండా చూసి కలుపుకుందాం. 3-4 స్పూన్స్ తీసుకున్నాం కదండి. వేసుకున్నాం. ఇందులో పాలు వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఓకే, ఈ పాలు అంటే కాచి చల్లార్చిన పాలు? కాచి చల్లార్చి. అంటే ఇప్పుడు ఇది ఈ సేమియా ఇందులో పాలలో ఉడకాలి కదండి. పాలలో ఉడికిన తర్వాత మనం పంచదార ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేద్దాం. ఇప్పుడు పాలు మరిగేప్పుడే కాంతి అది వేసేద్దాం. కిస్మిస్ వేస్తే చక్కగా డబుల్ అవుతాయి అన్నమాట. అంటే ఉబ్బుతాయి కదా అందులో. ఓకే, హల్వా కాబట్టి మనం కొంచెం పాలు కరెక్ట్గా వేసుకున్నాము. అంటే మనం ఎలా తీసుకున్నాం ప్రపోర్షన్?
అంటే అది సేమియా 1 కప్పు, 2 కప్పులు పాలు తీసుకున్నాం. 2 కప్పుల పాలు. ఆ చుట్టూ కూడా దీంట్లో ఇప్పుడు ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే ఇంకా బాగా వస్తుందా? బాగుంటుంది. అందుకే నేను పాల పొడి కూడా వేస్తున్నాను కదా. ఓకే ఓకే. ఒకవేళ ఫుల్ క్రీమ్ అవైలబుల్ లేకపోతే పాల పొడి వేసుకుంటే అదే రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో కిస్మిస్. ఇప్పుడు అది సేమియా ఉడికిన తర్వాత మనం ఈ మొక్కజొన్న పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేద్దాం. ఓకే. సేమియా పాలలో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఓకే. ఇప్పుడు మనం మకై మూంగ్ఫలీకి హల్వా తయారు చేస్తున్నాం కదండి. పాలలో సేమియాను ఉడికిస్తున్నాము. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం మకై మూంగ్ఫలీకి హల్వా తయారు చేస్తున్నాం కదండి. నెయ్యిలో సేమియాని వేయించి అందులో పాలు కిస్మిస్ యాడ్ చేసి మనం దాన్ని బాయిల్ చేస్తున్నాము. ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. విజయరావు గారు, కుక్ అయింది కదండి. అంటే పాలంతా సేమియా అబ్జార్బ్ చేస్తుంది, గట్టిపడింది. అంటే అవసరమైతే మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, పాలైనా యాడ్ చేసుకోవచ్చు. పాలు బాగుంటుంది ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది హల్వా. ఒక సేమియా తీసుకున్నాం అనుకోమా, ఒకటే చాలు. షుగర్ కూడా 1 కప్పు సేమియా, 1 కప్పు పంచదార, 2 కప్పులు పాలు. సరిగా వచ్చేస్తుంది. పంచదార కూడా కరిగింది కదా. పంచదార ఇట్టే కరిగిపోతుంది. ఇప్పుడు దీనిలో ఈ మొక్కజొన్న పిండి కలిపిన పాలు. అదే మనం డైరెక్ట్ గా మొక్కజొన్న పిండి వేస్తే అది ఉండలు కట్టేస్తుంది. చల్లటి పాలలో దాన్ని వేసి కలిపి పేస్ట్ చేసి కలిపి ఈ మొక్కజొన్న పిండి అదే ఈ పేస్ట్ చూస్తుంటే మనకి యా కాజు పొడి 2 మిక్స్ అన్నమాట. ఓకే. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మీరు ఏలక్కాయల పొడి వేయకుండానే స్మెల్ వచ్చేస్తుందా? పాలపొడి ఇలా డైరెక్ట్ మరి ఉండలు కట్టాలి కాదు, ఇప్పుడు వెంటనే కలపాలి. ఓకే. కలిపి ఇది మీగడ వేస్తే ఎలా ఉంటుందో ఆ రుచి వచ్చేస్తుందండి. పాలపొడి వేసేసరికి ఫుల్ అంటే నువ్వు క్రీమ్ పాలు అవి లేకుండా ఇవన్నీ ఈ ఐటమ్ చేయాలంటే ఇంట్లో మనకి అన్ని ఐటమ్స్ మనకి ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది కదండి. అవును. అంటే స్పెషల్ గా మనం బయట నుంచి అవసరమే లేదు అసలు. ఇదేంటే పాలపొడి వేసిన వెంటనే కలిపేయాలంతే, అప్పుడు కలిసిపోతుంది. ఇది ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. ఇదైతే ఎండు కొబ్బరి. దీన్ని మనం కొంచెం డ్రైగా చేసుకుంటే తర్వాత ప్లేట్లో వేసి మనం పీసెస్ గా కూడా చేసుకోవచ్చు. బాగా అంటే చల్లగా అయిపోవాలి. ఓకే. అంటే ప్లేట్ పైన కొద్దిగా నెయ్యి రాసి అప్పుడు పీసెస్ వస్తాయి. ఇలాచి పొడి,
చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చాలా కదండి. కొంచెం నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పాండీని వదిలేస్తుంది కదా, అప్పుడు మనం ప్లేట్లో తీసేస్తే పీసెస్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. ఈ మాదిరి డ్రై అవ్వాలి. మీ ఇంట్లో పార్టీలు ఫంక్షన్స్ అయినప్పుడు అంటే స్పెషల్గా బయట నుంచి తెప్పించాల్సిన అవసరం ఉండదేమో కదండి, మీ క్రియేటివిటీతో మంచి మంచి వెరైటీ డిష్లు చేస్తుంటారు. అంటే చిన్న పార్టీలు అవుతాయి, అదేలేండి, అదేలేండి. పెద్ద పెద్ద క్వాంటిటీలు అంటే చేయలేం, కానీ అడ్వైజ్ ఇస్తే వాళ్ళు చేస్తారు. అవునవును. కాంతి అయిపోయింది, ఒక ప్లేట్. ఓకే. ఇప్పుడు దీనికైనా కొద్దిగా నెయ్యి అప్లై చేద్దామా? నెయ్యి రాస్తుంది. అది స్ప్రెడ్ అవుతుంది నెయ్యి అంతా, వేడి కదా. ఏలక్కాయ పొడి వేసాక అసలు స్వీట్ డిష్ స్మెల్ వస్తుంది. కరెక్టే. విజయరావు గారు దీన్ని ఇంకా గార్నిష్ చేస్తారండి? అవును, కొంచెం అంటే పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి నెయ్యి డ్రై apply ఫ్రూట్స్ చేసి, దీనిపైన యాలక్ పొడి, బాదం, కాజును, అది ముంగలి పొడి. కొబ్బరి పొడి, మరి కొంచెం కాజు, మూంగఫల్లి పౌడర్. కాంతి రెడీగా ఉన్నావా టేస్ట్ చూడడానికి? మక్కై మూంగఫల్లికా హల్వా. ఎక్సలెంట్ అండి, చాలా thank you. బాగుంది. Thank you. చూసారు కదండి, మకై మూంగఫలీకి హల్వా తయారు చేసే విధానం ఎంతో ఈజీగా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ డిష్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మక్కై మూంగఫల్లికి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, పాలు, పంచదార, పాలపొడి, మొక్కజొన్న పిండి, నెయ్యి, మూంగఫల్లి, కాజు పొడి, యాలక్ పొడి. మకై మూంగఫలీకి హల్వా తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో సేమియాని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో పాలు పోసుకుని పాలతో సేమియా మరుగుతూ ఉన్నప్పుడు కిస్మిస్ వేసుకుని దాన్ని కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు సేమియా పాలతో ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో పంచదార వేసుకుని పంచదారను కూడా కరగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మొక్కజొన్న పిండిని వేసుకుని అందులో చల్లార్చిన పాలతో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కూడా సేమియా మిశ్రమంలో వేసి కలపాలి. తర్వాత కొబ్బరి పొడి, కాజు, పల్లీల పొడి, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలిపితే మకై మూంగఫలీకి హల్వా తయారవుతుంది. మకై మూంగఫలీకి హల్వా తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ న్యూ పొటాటో డిష్. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ న్యూ పొటాటో డిష్. అది ఎలా తయారు చేయాలో విజయరావు గారిని అడిగి తెలుసుకుందాం. విజయరావు గారు, మన నెక్స్ట్ ఐటమ్ న్యూ పొటాటో డిష్ కదండి. మరి ఈ న్యూ పొటాటో డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. న్యూ పొటాటో డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, కరివేపాకు రెబ్బలు, సాంబారు ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, మిరియాలు, మినపప్పు, ఎండుమిర్చి. అవి మూడు కొద్దిగా లైట్గా ఫ్రై చేసి ఈ పొడి రెడీ చేసి పెట్టుకున్నాము. ఉప్పు. తయారు చేద్దామా? ఆ, స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టమంటారా?
నూనె వేయండి. నూనె వేసి ముందు ఫ్రై చేద్దాం. అంటే కొద్దిగా కూర తాలింపు కంటే కూడా కొద్దిగా ఎక్కువ వేసి ఫ్రై చేసిన తర్వాత నూనె తగ్గించేద్దాం. అప్పుడు ఎక్కువ ఉంటే తగ్గించు. విజయరావు గారు నూనె కాగింది కదండి. నూనె కాగింది కదా, ఇప్పుడు దుంపలు వేసి ఫ్రై చేద్దాం. ఉడికించిన దుంపలు బాయిల్ చేసి పెట్టుకున్నాం. బాయిల్ చేసి ఇప్పుడు మినీ పొటాటోస్ దొరుకుతాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. అవైతే మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బాగుంటాయి. అవి దొరికితే అవి చేసుకో. ఈ ఆలు బాయిల్ చేసేప్పుడు ఏమైనా సాల్ట్ వేసుకున్నావా? లేదు, ఏం వేయలేదు. అంటే ఇది లైట్ బ్రౌన్ కలర్ కొంచెం ఒక 2 నిమిషాలు పడుతుంది ఫ్రై అవ్వాలి. అదే ఫ్రై అయితేనే కొద్దిగా క్రిస్పీ బాగుంటుంది కదా. మంచి రెడ్ కలర్ లో ఫ్రై అయ్యాయి కదండి. ఒక ప్లేట్ ఇచ్చే విడిగా తీసుకోవాలండి. విడిగా తీసేసి ఇలా క్రిస్పీగా ఉన్నటువంటి ఆలుని పిల్లలు ఈజీగా చాలా లైక్ చేస్తారు. ఈ డిష్ మనం రోటీతో సర్వ్ చేయొచ్చండి. అదేంతనైనా బాగుంటుంది. రోటీ ఏదైనా. ఇప్పుడు ఇదే నూనె యూజ్ చేయొచ్చు కదా. ఇదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 2-3, ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, అవును. ఈ చిన్న ఉల్లిపాయలు మన సాంబార్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఇవి అసలు పేరే సాంబార్ ఉల్లిపాయలు. అంటే మన ఆలు ఫ్రై అవ్వడానికి సరిగ్గా సరిపోయేంత నూనె వేసాం కదండి. వాటిని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమవసరం. కొద్దిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని మనం విడిగా ప్లేట్ అంతే. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఆ పొడి రెడీగా పెట్టుకున్నాం కదా, మినపప్పు, మిరియాలు, ఎండుమిర్చి మూడింటిని రోస్ట్ చేసుకుని అదే మిక్సీలో గ్రైండ్ చేసుకుని పొడి. అంటే ఇది డ్రైగా వస్తుంది కదా. మనం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే గ్రేవీ లాగా కూడా వద్దు, బాగుండదు. లేదు, ఇందులో గ్రేవీ రావడానికి దీనిలో ఏం లేవు కదా, అన్ని డ్రైవే కదా. ఇది డ్రై, అది డ్రై, పౌడర్ కూడా డ్రై, ఇది వేపుడు మాదిరి. ఇందులో కరివేపాకు, మిరియాలు, ఎండుమిర్చి, మినపప్పు. కొద్దిగా స్టవ్ తగ్గించేసి, అంటే మిరియాల ఘాట్ వస్తుంది అందుకని. తగినంత ఉప్పు. ఇందులో మనం మిరియాల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కదండి. అవును, మిరియాలు ఎక్కువ, అందుకే కారం అదేం అవసరం లేదు. ఫ్రైడ్ ఆలు ఇచ్చేమా అయిపోయింది కర్రీ. అయిపోయింది. ఇది మూత పెట్టాల్సిన అవసరం ఏం అవసరం. ఫ్రై కదా, దాదాపు ఫ్రై మాదిరే కదా. స్టవ్ ఆఫ్ చేయండి. అంటే కొద్దిగా స్పైసీగా కావాలి ఇంకా అనుకుంటే ఆ మిరియాల పొడి మనం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. చాలు, నేను వేసిందే ఎక్కువ. మిరియాలు ఎక్కువ వేసారు, స్ట్రాంగ్ ఉంటుంది కదా అది, అందుకని ఎక్కువ పట్టదు. న్యూ పొటాటో డిష్ రెడీ టు టేస్ట్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మంచి స్పెషల్ డిషెస్ మాకు నేర్పినందుకు ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి న్యూ పొటాటో డిష్ తయారు చేసే విధానం. దీన్ని మనం రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. న్యూ పొటాటో డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, సాంబార్ ఉల్లిపాయలు, ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కరివేపాకు రెబ్బలు. న్యూ పొటాటో డిష్ తయారు చేసే విధానం:
ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనెని కాగనివ్వాలి. అందులో పొటాటోస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి విడిగా తీసుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మిక్సీలో పౌడర్ గా చేసుకున్నటువంటి మసాలాని, తగినంత ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నటువంటి బాయిల్డ్ పొటాటోస్ ని కూడా వేసి కొంచెం సేపు కుక్ చేస్తే న్యూ పొటాటో డిష్ తయారవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో మకై మూంగ్ఫలీకి హల్వా న్యూ పొటాటో డిష్ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.